నాకు చూసుకున్నాను. తీసుకో, ఒక్క నిమిషం. అది నాకెందుకు అది పోదమ్మా, నాకు కొంచెం ఇరుగ్గా అనిపిస్తుంది. హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ ఫర్ లాస్ట్ వీడియో. మీ అందరి సపోర్ట్ చాలా మంచి వ్యూ వచ్చింది. చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ద ట్రూ వాల్యూ కార్ వాళ్ళకి, రాంపల్లి బ్రాండ్ నాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. మీ వల్ల నాకు ఛానల్కి చాలా మంచి బూస్టప్ వచ్చింది. చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అండ్ మంచి మంచి కామెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఈ వీడియోలో మనం చెప్పబోయేది ఏంటంటే, నేను రీసెంట్గా ఒక రెస్టారెంట్ చూశాను. అంటే ఆ రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఉంటుంది అండ్ మండీ అనమాట, మండీ తీసుకున్నాను. అది ఏ రకంగా ఉందో ఇప్పుడు చూసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు ఆ రెస్టారెంట్లో నేను ఫుడ్ టేస్ట్ చూసిన ప్రకారం చూసుకున్నట్లయితే ఫుడ్లో రైస్ బాగుంది. రైస్ ఈ మాత్రం ఉంది, వీడియోలో ఆల్రెడీ చూసే ఉంటారు. ఈ మాత్రం రైస్ ఉంది, అంటే బాగానే ఉడికింది. అండ్ క్వాంటిటీ కొంచెం ఈ మాత్రం సైజ్ వచ్చింది. క్వాంటిటీ తది యాజ్ యూజువల్ మీకు చూసినట్టుగానే, మండీ అంటే మండీ యాజ్ యూజువల్ మీకు తెలిసిందే, ఈ మాత్రం సైజ్ వచ్చింది. అండ్ మంచి డ్రై ఫ్రూట్స్ ఇచ్చాడు అండ్ క్యారెట్స్ ఇచ్చాడు అండ్ మంచి ఆల్ డ్రై ఫ్రూట్స్తో విత్ గ్రీన్ చట్నీ ఇచ్చాడు అండ్ సాస్ టైప్ ఒక చట్నీ ఇచ్చాడు. బాగుంది, ఓవరాల్ బాగుంది. కానీ నాకు ఒక దగ్గర మైనస్ ఏమనిపించిందంటే, వాటర్ బాటిల్ అనేది నార్మల్ రెగ్యులర్గా ఇవ్వలేదు అనమాట. వాటర్ బాటిల్ కూడా మనం సపరేట్గా కొనుక్కోవాల్సి వచ్చింది. దానికి నేను ఎక్స్ట్రా 20 రూపీస్ పే చేసుకోవాల్సి వచ్చింది. అక్కడ కొంచెం నాకు ఎందుకో రెగ్యులర్గా ఇచ్చుంటే బాగుంది అనిపించింది. బట్ అడిగినా కూడా వాళ్ళు లేదు సార్ అని అన్నారు. ఇంకొకటి ఏంటంటే, రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మైనీస్ని బ్యాన్ చేశానని అన్నారు. సో ఆ మైనీస్ కూడా నేను చాలా వరకు మిస్ అయిపోయాను. మైనీస్ కూడా ఉంటే టేస్ట్ కూడా ఇంకా బాగుండేది, అది ఒక మైనస్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే, రీసెంట్లీ స్టార్టింగ్లో మనము ఒక సూప్ లాగా ఇచ్చాడు కదా, ఆ సూప్ అయితే అసలు చెప్పడానికైతే చాలా, నాకైతే తిన్న ఫీలింగ్ కనిపించలేదు. ఏం చెప్పాలంటే అసలు ఆ చట్నీ అది నీళ్ళ లేకపోతే సూపా అన్న రీతిలో అనిపించింది. కానీ అది కొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే ఇంకాస్త బాగుండేదన్న నా ఫీలింగ్ అనిపించింది. అంటే నేను టేస్ట్ బాగోలేదని చెప్పలేదు, కానీ ఆ సూప్ టేస్ట్ ఉంటే ఇంకాస్త బాగుండు. అండ్ బిర్యానీ టేస్ట్ చూసుకున్నట్లయితే నేను సింగిల్ పీస్ చికెన్ బిర్యానీ గీ రోస్ట్ ఆర్డర్ చేసినప్పటికీ టేస్ట్ ప్రకంగా అయితే చాలా బాగుంది. అంటే ఆ రేంజ్ స్థాయి కాకపోయినా సరే ఓకే అనిపించేలాగా ఓకే అని చెప్పొచ్చు. ఇది ఓకే అనిపించింది. కానీ ఇంకాస్త మైనీస్, వాటర్ బాటిల్ రెగ్యులర్గా కొంచెం నార్మల్గా ఇచ్చిండి. అండ్ సర్వీస్ చూసుకున్నట్లయితే సర్వీస్లో ఓకే అనిపించింది. అండ్ ఇది ప్లేస్ అనేది మనకి సిటీ ప్యారడైజ్, మన కప్రా పోయేటోవలో, అంటే మనకి కప్రా ఈసీఎల్ రాధికా జంక్షన్ ఆపోజిట్ నుంచి మనకు వచ్చినట్లయితే అక్కడ సిటీ ప్యారడైజ్ ఉంది. అండ్ సిటీలో కూడా చాలా దగ్గర ఉందన్నమాట. అండ్ సిటీలో కూడా చాలా దగ్గర ఉంది. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే రేటు పరంగా చూసుకున్నట్లయితే నాకు రేట్ పరంగా కూడా ఓకే, ఒక బ్యాలెన్స్గానే అనిపించింది. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. అండ్ గీ రోస్ట్ మండీలో ఏమేమి ఇచ్చాడంటే, రైస్, ఇది మన చికెన్ వన్ పీస్ బుక్ చేసుకున్నాం, అది ఇచ్చాడు. ఒక కీరా, దాని బట్టి మ్యాచింగ్ సాస్ అండ్ పుదీనా ఆర్ మిర్చి గ్రీన్ చట్నీ విత్ మనకు ఖర్జూరం ఇచ్చాడు, క్యారెట్ ఇచ్చాడు, డ్రై ఫ్రూట్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఇది కూడా తీసేసినట్లయితే మనకి కనిపిస్తుంది డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఇచ్చాడు. టేస్ట్ ఎలాగ ఉందో అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. అండ్ క్వాలిటీ కూడా ఓకే, ఇంతే క్వాంటిటీ ఇచ్చాడు. చూసుకోవడానికైతే రైస్ క్వాలిటీ కూడా ఓకే అనిపిస్తుంది, నాట్ బ్యాడ్. మరి టేస్ట్ ఎలాగుందో చూసి చెప్దాం. పీస్ మైండ్ అవుతుందా మనకి ఇది ఇచ్చాడు. డ్రై ఫ్రూట్స్ యాజ్ యూజువల్ బాగుంది.
రైస్ చూసుకున్నట్టయితే టేస్ట్కి బాగుంది. రైస్ నిజంగా బాగానే ఉడుతుంది. మంచి క్వాలిటీ రైస్ ఇచ్చాడు. బాగుంది. క్యారెట్ ఇచ్చాడు, డ్రై ఫ్రూట్స్ ఇచ్చాడు, ఖర్జూరం ఇచ్చాడు, కీరా ఇచ్చాడు. బాగుంది. టేస్ట్ మరొకసారి తినబుద్ధి అవుతుంది. బాగుంది. రైస్ బాగుంది. చికెన్ చూసుకున్నట్లయితే మంచి సాస్ ఇచ్చాడు. సాస్లోనే బాగా ఇచ్చాడు. చాలా వేడిగా ఉంది. జూమ్ ఇది. ఇది చూసుకున్నట్లయితే మంచి స్పైసీగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ తిని చూద్దాం. స్పైసీగానే ఇచ్చినట్టు అనిపిస్తుంది, తిని చూద్దాం. టేస్ట్ కూడా చెప్తాను. చూడటానికి ఇలా ఉంది, అన్నీ ఉడికింది. ఓకే, నాట్ బ్యాడ్. ఓవరాల్గా చూసుకుంటే టేస్ట్ బాగుంది. ఇప్పుడు ఆకలి వేస్తుంది, తింటున్నాను. తినిన తర్వాత మీకు చెప్తాను. నేను మా మిస్సెస్ ఇద్దరం వచ్చాము. తనకు కూడా ఆకలి వేస్తుందంట. ఇలా ఉంది టేస్ట్. గ్రీన్ చట్నీ వేసుకుంది. రైస్ బాగుంది. క్వాంటిటీ ఇంకోసారి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ అందరు సపోర్ట్ ఇస్తారని చెప్పేసి ఎప్పుడు ఆశిస్తూనే సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.